హాయ్ అండి, వెల్కమ్ టు బానుస్ కిచెన్. ఈరోజు మన కిచెన్లో పూర్ణంబూర్లు తయారు చేసుకుందామండి. పూర్ణంబూర్లు తయారు చేసుకోవడం కోసం నేను పప్పుని రాత్రిపూటే నానబెట్టుకుంటున్నాను. 1 కప్పు మినపగుళ్ళకి 2 కప్పుల రేషన్ బియ్యం తీసుకుంటున్నానండి. ఒక గిన్నెలో వేసుకుని 2 సార్లు శుభ్రంగా కడిగి ఇవి మునిగే వరకు నీళ్లను పోసి మూత పెట్టి రాత్రంతా నానబెట్టుకోండి. నేను నెక్స్ట్ డే మార్నింగ్ చూపిస్తున్నానండి. పప్పు చక్కగా నానిపోయింది. ఇప్పుడు పప్పులో వాటర్ అంతా వంపేసి గ్రైండర్లో వేసుకోండి. ఇప్పుడు కొంచెం కొంచెం నీళ్ళను పోసుకుంటూ రుబ్బుకోవాలి. నేను గ్రైండర్లో రుబ్బుతున్నాను కాబట్టి పప్పు బియ్యం కలిపి నానబెట్టుకున్నానండి. మీరు మిక్సీలో రుబ్బుకోవాలంటే పప్పుని బియ్యాన్ని వేరువేరుగా నానబెట్టుకుని వేరువేరుగా మిక్సీ పట్టుకుని కలుపుకోవాలి. ఇప్పుడు మన టేస్ట్కి తగినంత ఉప్పు వేసుకుని రుబ్బుకోవాలి. చూడండి, ఇలా రుబ్బుకోవాలండి. కొంచెం బరకగా రుబ్బుకోవాలి. ఇప్పుడు ఈ పిండిని ఒక గిన్నెలోకి తీసేసుకుందాం. పిండిలో 1 టీ స్పూన్ వరకు బెల్లం పొడి వేసుకోండి. దీనివల్ల పిండి పైన తీయగా ఉంటుంది, బూరెలు కూడా మంచి కలర్గా వస్తాయి. బెల్లం వేసిన తర్వాత పిండిని బాగా కలిపి 1 గంట సేపు పక్కన పెట్టండి. దీనివల్ల బూరెలు బాగా వస్తాయండి. ఇప్పుడు బూరెల్లోకి స్టఫింగ్ చూసేద్దాం. కుక్కర్లోకి మినపగుళ్ళు ఏ కప్పుతో అయితే తీసుకున్నామో అదే కప్పుతో 1 కప్పు పచ్చిశనగపప్పుని వేసుకోండి. 2 సార్లు శుభ్రంగా కడిగిన తర్వాత 1 కప్పు శనగపప్పుకి 1.5 కప్పు నీళ్లను పోసి టైం ఉంటే 1 గంట సేపు అయినా నానబెట్టుకోండి. 1 గంట తర్వాత కుక్కర్ మూత పెట్టేసి హై టు మీడియం ఫ్లేమ్లో 3 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి. 3 విజిల్స్ తర్వాత చూపిస్తున్నాను. పప్పు చక్కగా ఉడికింది. పప్పులో నీళ్ళేమీ లేవండి, అందుకనే నేను నీళ్ళనేమీ వడగట్టుకోవట్లేదు. ఇన్ కేస్ మీకు పప్పులో నీళ్ళేమైనా ఉన్నట్లయితే జాలి గిన్నెలో వేసి వడగొట్టి తీసుకోండి. పప్పు వేడి మీద ఉన్నప్పుడే పప్పుని మెత్తగా మెదుపుకుని 1 కప్పు శనగపప్పుకి అదే కప్పుతో 1 కప్పు బెల్లం తురుము వేసుకోండి. కరెక్ట్గా సరిపోతుందండి. ఇలా పప్పు బెల్లం కలిసేలాగా కలుపుకొని మీడియం ఫ్లేమ్లో పొయ్యి మీద పెట్టి కలుపుతూ ఉండండి. బెల్లం వేశాక పాకం పలచగా అవుతుంది. ఇలా కలుపుతూ ఉంటే 4-5 నిమిషాలకి దగ్గరకు వస్తుందండి. మధ్య మధ్యలో కలుపుతూ ఉండాలి, లేకపోతే పప్పు అడుగంటుతుంది. ఇలా కలుపుతూ 6-7 నిమిషాలు ఉడికించాక పప్పు దగ్గరికి వస్తుంది. ఇప్పుడు 1 టీ స్పూన్ యాలకుల పొడి వేసుకుని 2 స్పూన్ల వరకు నెయ్యిని వేసుకోండి. మంటను లో ఫ్లేమ్లో పెట్టి పప్పు ఇలా ప్యాన్ నుంచి సపరేట్ అవుతుంది చూడండి, అలా అవ్వాలండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారనిద్దాం. పూర్తిగా చల్లారిన తర్వాత చేతికి నెయ్యిని రాసుకుని మనకి కావలసిన సైజులో ఉండలు చుట్టుకోండి. ఇప్పుడు డీప్ ఫ్రైకి ఆయిల్ పెట్టుకుని కొంచెం పిండిని వేస్తే ఇలా ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. పిండి కూడా చూడండి ఆయిల్లో పైకి వస్తుంది. పిండి ఇలా ఉంటే పర్ఫెక్ట్ కన్సిస్టెన్సీ అండి. ఇలా ఉండాలి, అప్పుడే పూర్ణాలు మెత్తగా బాగా వస్తాయి. ఇప్పుడు మనం చేసిన స్టఫింగ్ని పిండిలో వేసి ఇలా వేళ్లతో తీసి మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టి ఆయిల్లో వేసుకోవాలి. పూర్ణాలు వేసిన వెంటనే కదపకూడదండి. పూర్ణం బూరెలకి ఆయిల్ ఎక్కువే పడుతుందండి, అప్పుడే పూర్ణాలు బాగా వేగుతాయి. పక్క నుంచి ఇలా వేడి ఆయిల్ని పూర్ణం మీద వేస్తూ ఉండండి. పూర్ణం వేసిన తర్వాత బూరెలు ఒకటికి ఒకటి అంటుకున్నట్లు ఉంటాయి. మనం వేడి నూనె పక్క నుంచి గరిటతో ఇలా వేస్తూ ఉంటే పూర్ణం ఒకటికి ఒకటి అతుక్కున్న కొంచెం వేగిన తర్వాత విడిపోతాయి. ఇవి అతుక్కున్నాయి కదా అని అవి సరిగ్గా వేగక ముందే కదిపితే పూర్ణం చీదేసి ఆయిల్ నల్లగా అయిపోతుందండి. అలా అవ్వకుండా ఉండాలంటే శనగపప్పు స్టఫింగ్ పల్చగా ఉండకూడదు, మినప్పిండి కూడా మరీ పల్చగా ఉండకూడదండి. ఇలా ఒకవైపు వేగిన తర్వాత రెండో పక్కకి తిప్పుకుని 2 వైపులా చక్కగా బంగారు రంగు వచ్చే వరకు వేయించుకుని ప్లేట్లోకి తీసుకోండి. ఇలాగే మిగతా అన్నిటినీ ఫ్రై చేసుకుని ప్లేట్లోకి తీసుకున్నామంటే పూర్ణం బూరెలు తయారయ్యాయి. ఎంత మెత్తగా వచ్చాయో. ఆయిల్ కూడా ఎక్కువేమీ పీల్చలేదండి. టేస్ట్ అయితే చాలా బాగా ఉంటుంది.
వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.